మూడేళ్లలో రాజధాని పనులు పూర్తి చేసేందుకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించినట్లుగా మంత్రి పార్థసారథి తెలిపారు. 45 పనులకు 33,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు సిఆర్డీఏకి అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు. 10 జిల్లాల్లోని వరద ప్రాంతాల్లో రుణాలను రీస్కెడ్యూల్ చేసేందుకు మంత్రివర్గ ఆమోదం తెలిపిందని పార్థసారథి తెలిపారు. గతంలో చేపట్టకుండా నిలిపివేసిన పనులను పునః ప్రారంభిస్తామని చెప్పారు మంత్రి పార్థసారథి. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలకి త్రాగునీరు మంచి పరిశుభ్రమైన త్రాగునీరు అందించాలని కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. ఇన్ని 77,917 పనులు 26,824 కోట్ల రూపాయలు. ఇప్పటి వరకు కూడా పనులు ప్రారంభించని 25% కంటే తక్కువైన పనులు 44,195 పనులు ఉన్నాయి. వాటి విలువ 11,400 కోట్ల రూపాయలు. వాటిని టెండర్స్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ టెండర్లో పిలిచే విధంగా అనుమతి ఇవ్వటం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. 33,717 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. పైపులు సప్లై చేస్తాం కానీ లేదా కొంత పని ప్రారంభించడం కానీ వాటన్నిటినీ కూడా నిర్దిష్ట సమయంలో పూర్తి చేయడానికి అనుమతి మంజూరు చేయడం జరిగిందని చెప్పి అమరావతి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం ఈ అమరావతిని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో తెలుగు వారందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో తెలుగు వారందరూ కూడా గర్వపడే విధంగా 3 సంవత్సరాల్లో పూర్తి చేయాలని కట్టుబడి ఉందని చెప్పేసి మీకు మనం చేస్తా ఉన్నాను. మరి ప్యాకేజ్ నెంబర్ 3 ప్యాకేజ్ నెంబర్ 5A కింద పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్లో ఈ ప్యాకేజెస్కి రీటెండర్ పెరగటం జరిగింది. తర్వాత ఈ పని అర్జెన్సీ కానివ్వండి లేకపోతే అసెంబ్లీకి ఈ చట్టాన్ని రద్దు చేసే ప్రతిపాదన వెళ్ళిన తర్వాత ఈ టెండర్లు పిలవటం జరిగింది. అదేవిధంగా హంద్రీనీవా సుజల సెవెంతి 2 కింద పొంగునూరు బ్రాంచ్ కెనాల్కి 75.075 నుంచి 189.880 వరకు ఉన్న నిధుల్లోనే అంటే ఇంత ముందు శాంక్షన్ కాబడ్డ ప్రాజెక్ట్ అమౌంట్లోనే లైనింగ్ చేయాలని చెప్పేసి ప్రతిపాదనని మళ్ళీ టెండర్లు పిలిచే అవసరం లేకోకుండా పాత రేట్ల ప్రకారమే పాత నిబంధనల ప్రకారమే ఈ లైనింగ్ చేయటానికి ఆమోదం తెలపడం జరిగింది.